ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైల్లో సకల రాజభోగాలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తమకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయన సెల్ వద్ద సీసీటీవీ పనిచేయకపోవడంపై కూడా సీఎం సీరియస్ అయ్యారు. దీనిపై కూడా యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక కుంభకోణంపై కేసు నమోదు చేసిన అధికారులు ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ లో అధికారులు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 50 రోజుల పాటు ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పట్లో ఆరోగ్యపరమైన కారణాలను చూపించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈ నెల 16వ తేదీన రాత్రి జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఆయనకు బెయిల్పై వచ్చిన విషయం గాని, జైలు నుంచి విడుదలైన అంశం గాని గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. వెంకటరెడ్డి విడుదలైన విషయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంటనే వెలుగులోకి తీసుకొచ్చింది. ఏసీబీ అధికారులు గనుల శాఖలో 160 కోట్ల రూపాయలను వెంకటరెడ్డి దారి మళ్లించారని ఆధారాలు కూడా సంపాదించారు. కానీ అధికారులు ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకోలేకపోయారని, ఇందులో అధికార యంత్రాంగం విఫలమైందని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈలోపు వెంకటరెడ్డికి జైల్లో సకల సదుపాయాలు సమకూర్చారని రాష్ట్ర ప్రభుత్వానికి 3 రోజుల క్రితం సమాచారం అందింది. ఈ సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారావారిపల్లి నుంచి వచ్చిన వెంటనే అధికారులు నివేదిక ఇవ్వడంతో సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వెంకటరెడ్డి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న సమయంలో దాతలు కొత్త టీవీ, ఫ్రిడ్జ్ ఇచ్చారని జైల్లో ఉన్నతాధికారులు చెబుతున్నారు. వారప్పుడే ఇచ్చినప్పటికీ ఈ రెండు కూడా వెంకటరెడ్డి రూమ్ కు ఎలా వెళ్లాయని అధికారులు ఆరా తీశారు. తాము హాల్లో వీటిని ఉంచామని చెబుతున్నప్పటికీ అది నిజం కాదని సీఎంకు నివేదిక అందింది. జైల్లో ఉండే ఖైదీకి నేరుగా ఇటువంటి సౌకర్యాలు అందటం వెనుక ఎవరున్నారో కూడా ఆరా తీయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతిరోజు బయట నుంచి భోజనం ఎలా వెళ్లిందని సీఎం ప్రశ్నించారు. ఇటువంటి సౌకర్యాలు అవినీతికి పాల్పడిన ఒక అధికారికి జైలు అధికారులు సమకూర్చారు అంటే పైనుంచి కింద వరకు ఎవరెవరి పాత్ర ఇందులో ఉందో తేల్చాలని కూడా సీఎం ఉన్నతాధికారులను హెచ్చరించారు. అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తనకు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. మొత్తంగా వెంకటరెడ్డి వ్యవహారంలో సీఎం సీరియస్ గా ఉన్నారని తెలియటంతో అధికార యంత్రాంగంలో కలవరం ప్రారంభమైంది.